మన వాళ్ళే ఇట్లా ఉంటే బయట దాడి చేయడం అన్నది ఈ సర్వసాధారణమైన విషయం. ఇలా బయట ఏం చేస్తున్నాడు, జూన్ 2వ తారీఖు రాగానే ఒక సిగ్నాక్టర్ వచ్చి తెలంగాణ వాళ్ళంతా కూడా ఉగ్రవాదంతో సమానం అని ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి కాదు మీరు వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటి వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టారు? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం, ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి నూకొని పోయినా కూడా ఒక కేసు పెడుతున్నాం. మరి ఎందుకు కేసు పెట్టారు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటు వాదం అంటే కేసు పెట్టావా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటు వాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతామా? ఎప్పుడన్నా ఎత్తిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పడమని ఆ తలకాయలేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నింటికి చూసుకుంటే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్రలో ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం. ఇదే నేను పోయి సెక్రటేరియట్ ముంగట వాటిని పోసి ధర్నా చేస్తాం. పెట్టలేము మమ్మల్ని కేసు తీసుకుని అరెస్ట్ చేయాలి మమ్మల్ని ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే వేరు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరికి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు వద్దు ధర్నా చేయడానికి 1వ తారీఖు పెట్టుకొని మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసి ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకుంది, ఆ ప్రేమ మనకుంది. అందరూ తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విజ్ఞత మాకుంటుంది. అంటే ఆ రోజు వచ్చి ఒక ఆంధ్రాయణ వచ్చి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు అంటే కేసు పెట్టలేనటువంటి చాటరాని ప్రభుత్వం తెలంగాణలో ఉంటే న్యాచురల్లీ ఆంధ్రులు వచ్చి దాడి చేస్తారు, న్యాచురల్లీ పక్క రాష్ట్రం వచ్చి మనం మాట్లాడారు. మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం, ఏం చేయడం, దీనికోసమే ఆలోచన చేయాలనేది మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.